తో ఎంత ఆడుకుంటున్నారో వాళ్ళకి తెలియదు. నిజంగా వాళ్ళు చేసిన పాపం ఏమిటో, వాళ్ళు చేస్తున్న పాపం ఏమిటో, వాళ్ళు రాసిన మాటల వల్ల ఎన్ని కుటుంబాలు క్షోభపడిపోతున్నాయో, ఎన్ని కుటుంబాలు ఏడుస్తున్నాయో, ఎంత అవ్యవస్థ తయారవుతోందో ఆ రాసిన వాళ్ళు వస్తే నేను 4 ఇళ్ళకి తీసుకెళ్లి చూపిస్తాను. ఆ డైలాగులు విని పిల్లలు పాడై ఏ స్థితిలో ఉన్నారో, నైతిక బాధ్యతతో సిగ్గుతో బతికున్నన్నాళ్ళు కలం పట్టుకోడు. ఇంత పొరపాటు చేశానా నేను? డబ్బు కోసం అవసరమైతే 4 ఇళ్ల ముందుకెళ్ళి భిక్షాటన చేసి బతకచ్చు. యువతరాన్ని పాడు చేసే తప్పుడు డైలాగులు రాయకూడదు, నీకు వచ్చు కదా అని ఏదో ఒకటి. ఇవాళ జరుగుతున్నది అదే. మనం రామాయణానికి వారసులమని కుటుంబాలు సంతోషంగా ఉండాలనే మాటలు వ్రాయడం అలవాటైతే బాగుండుండేది. కానీ ప్రత్యేకించి పాల పొంగు లాంటి పొంగు ఉన్న యువతరాన్ని నాశనం చేసే మాటలన్నీ రాసేస్తున్నారు. అవే చూపిస్తున్నారు, అవే రాస్తున్నారు. పిల్లల తప్పే ఉందండి.